సార్ ఓ సిద్ధు నువ్వా? కమ్. సార్ ఏంటి సార్ ఈ గన్ను? చాలా రోజుల తర్వాత దీనికి పని పడింది. ఏంటి సార్ అర్జెంటుగా రమ్మన్నారు? ఈ న్యూస్ చూసావా? చూడు. సార్ మనసివ యాక్సిడెంట్ లో చనిపోవడం ఏంటి సార్? అది యాక్సిడెంట్ కాదు, మర్డర్. ప్రీ ప్లాన్ మర్డర్. ఎవరు చేస్తుంటారు సార్? అది తెలిస్తే వాడిని చంపేవాడి శవం ముందే నీకు విషయం చెప్పేవాడిని. అయినా శివని చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది సార్? అవసరం కాదు, ఆశ. డబ్బు మీద ఆశ. అందుకే చంపారు. సార్ శివ దగ్గర డబ్బులున్న విషయం మనకి తప్ప ఇంకెవరికి తెలీదు. మరి ఇది ఎలా జరుగుతుందంటారు? మనలో ఎవరో ఒకరు నోరు జారుంటారు. బై మిస్టేక్ నువ్వెవరికైనా చెప్పావు. సార్ ఇదంత చిన్న విషయం కాదు సార్. ఈయనకి నా మీద అనుమానం రాలేదు కదా? నీకెవరి మీదైనా అనుమానం ఉందా? కైలాష్, తేజ? సార్ తేజకి అవసరం లేదు, కైలాష్కి ధైర్యం లేదు. సో నో ఛాన్స్. ఇక మిగిలింది మన ఇద్దరమే. సార్ ఈ విషయం కళ్యాణ్ కూడా తెలుసు కదా సార్. ఒకవేళ అతను... నీకు అసలు బుద్ధుందా? శివ ఆ డబ్బును అతని దగ్గరికే తీసుకెళ్తున్నాడు. అతను ఎందుకు చేస్తాడు? సార్ అంటే నా డబ్బు మొత్తం... సార్ అది నాది కూడా కాదు సార్. 3 రోజుల అడ్జస్ట్మెంట్ కోసం నా ఫ్రెండ్స్ని అడిగి తీసుకొచ్చాను సార్. సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి సార్? ఫూలిష్ గా మాట్లాడుకో. ప్రాబ్లం నీకు ఒక్కడికే కాదు, అందరిది. అందరి డబ్బు పోయింది. ఇది తెలుసు నువ్వు ఇంకా మాట్లాడగలుగుతున్నావు. పాప కైలాష్ నోట మాట రావట్లేదు. ఉన్నదంతా ఊడ్చిపెట్టాడంట. నేను ధైర్యం చెప్పి పంపాను. వాళ్ళు ఎక్కడున్నారు సార్? ఇద్దరు డెడ్ బాడీని చూడడానికి వెళ్ళారు. వచ్చేస్తుంటారు. ఇంకో పెగ్ ఫిక్స్ చేసి తీసుకురా. ఇతనికి ఏదో ఒకటి చెప్పి తొందరగా ఎక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి.